హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. పులిహోర చేద్దామని ఇవన్నీ రెడీ చేసుకున్నాను నేను. పులిహోర అంటే అందరికీ చాలా ఇష్టం. మన గుడిలో ప్రసాదంగా అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది కదా. ఈరోజైతే నేను దేవుడికి ప్రసాదంగానే చేస్తున్నాను. దీన్ని చాలా ఈజీగా త్వరగా అయిపోయేలాగా, మనకి పని తొందరగా అయిపోవాలి కదా, గబగబా బాక్సుల్లో పెట్టుకోవాలన్నా, దేవుడికి కాస్త ప్రసాదం పెట్టుకోవాలన్నా చేసేసుకుందాము. ఏ రకంగా చేయాలి ఏంటి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే కుక్కర్లో 1-2 నీళ్ళు వేసేసి కొంచెం ఇదిగో రైస్ ఉడకపెట్టేసి పెట్టుకున్నాను. ఇదే రైస్లో నేను కొంచెం సాల్టు, పసుపు, ఆయిల్, పచ్చి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇది ఇలా అయితే త్వరగా పని అయిపోద్ది. మనకి ఓ పక్కన పులుసు ఉడికిపోతుంది. ఆ పులుసుని కూడా నేను మీకు చూపిస్తాను. బియ్యం ఎసరు పెట్టేసుకున్నప్పుడే కుక్కరు మనం చింతపండుని వేడి నీళ్ళలో నానపెట్టుకొని పులుసు పిండుకోవాలి. ఈ రకంగా ఒక గిన్నెలోకి పులుసు పిండుకోవాలి. ఎందుకంటే చిన్న వడపోసినా కూడా గసి లాంటిది ఉంటుంది, చిన్న గసి ఉంటుంది అన్నమాట. ఇట్లా నేను వారంపుగా పెట్టుకొని పులుసు నుంచుకుంటాను. దీన్ని ఫస్ట్ మనం పులుసు ఉడకపెట్టేసుకుందాం. తర్వాత పులుసు సగం ఉడుకుతూ ఉంటుంది, పక్కన మనకి పోపు వేగుతూ ఉంటుంది అన్నమాట. అట్లా పని తొందరగా అయిపోతుంది మనకి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను కదా. గిన్నెలో మనము చింతపండు పులుసు పిసికి పెట్టుకున్నాం కదా, నెమ్మదిగా స్లోగా ఇందులో తీర్చుకొని వేసుకుందాం. ఏమన్నా ఇసుక లాంటిది ఉంటే అడుక్కుండిపోతుంది అన్నమాట. మనకి తాలింపు వేగే లోపు ఇది సగం ఉడికిపోతుంది. అంతా ఒకేసారి తాలింపులోనే ఉడకాలి అంటే మనకి చాలా టైం పడుతుంది అన్నమాట. చింతపండు కొంచెం సగం బాయిల్ అయిపోయే వరకు మనం పక్కన పెట్టేసుకొని ముందు పెట్టుకుందాం. తర్వాత తాలింపు వేయించుకొని ఇందులోకి వేసేసుకుందాం. చూసారా, మధ్యలో అడుగున కొంచెం ఇసుక లాంటిది ఉంటుంది, అది అలా ఉంచేద్దాం. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది, పక్కన తాలింపు వేసేసుకుందాం. పులుసు ఉడికేటప్పుడు 2 పచ్చిమిరపకాయలు వేసుకుందాము. దానికి కూడా అన్నంలో కొంచెం పసుపు వేసినా కూడా మనం పులుసులో కూడా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, ఉప్పు వేసుకోవాలన్నమాట, అప్పుడు బాగుంటుంది పులుసు. రైస్లో కూడా సాల్ట్ కలిపాను. ఇందులో కూడా పులుసుకు సరిపడే మనం ఉప్పు ఇందులో కూడా వేసుకున్నాం. ఒకసారి కలిపి ఇప్పుడు పక్కన తాలింపు వేయించేసుకుందాం. పులిహోర పులుసులో చూసారా, మెంతులు వేసుకోవాలి పులిహోరలో. ఈ మెంతులు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. పులిహోర కమ్మగా ఉంటుంది. పులుసులో కూడా ఉడుకుతాయి కదా, అవి మెంతులు ఉడికి చాలా బాగుంటుంది అన్నమాట. ఇవి కొంచెం బాగా వేగాలి. వేగిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఎర్రగా వేగితే అందులో పచ్చివాసన పోతుంది. చూసారా, ఇగో ఈ రంగు రావాలన్నమాట. ఈ రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా అన్నీ వేసుకుందాం. ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేసుకుందాం, అది కొంచెం టైం పడుతుంది వేరుశనగ గుళ్ళకి. అలాగే కాస్త జీడిపప్పు అయితే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఫైనల్గా పైన వేసుకుందాము. ఇది కొంచెం వేగిన తర్వాత మిగిలినవన్నీ వేసేద్దాం. ఫస్ట్ ఆవాలు వేసుకుందాం, అవి చిట్టపట్లాడతాయి కదా. తర్వాత శనగపప్పు, మినపప్పు. పులిహోర పులుసుకి ఏమేమి వేసుకోవాలని మనకు అందరికీ తెలిసిందే కదా. అలాగే ఇవి కూడా, కాకపోతే నేను ఏం వేసానంటే మెంతులు వేసాను. చాలా బాగుంటుందండి మెంతులు వేసుకుంటే. ఇప్పుడు అల్లం, పచ్చిమిర్చి వేద్దాం. అలాగే ఎండుమిరపకాయలు, ఇందులోనే కరివేపాకు, కొంచెం వేగనిచ్చి ఇది తీసి పులుసులోకి వేసేద్దాం. ఆ పులుసు ఇందులోకి మార్చేద్దాం. ఇప్పుడు పప్పులు బాగా వేగినాయా లేదా అని చూసుకోవాలి. బాగా ఎరుపు రంగు రావాలన్నమాట. ఇట్లా వచ్చిన తర్వాత మనం కాస్త ఇంగ వేసుకుందాం. ఇప్పుడు ఆ పులుసుని ఇందులోకి వేసేసుకుందాం. చూసారా, పులిహోర తాలింపు అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, భలే వేగిపోయింది. ఇప్పుడు మనం సగం ఉడికిపోయింది కదా పులుసు, ఇందులోకి వేసేద్దాం. తాలింపులు పులుసులో ఉడికితే భలే ఉంటుందండి. అన్నీ వేసేసాం, ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసేసాం కదా. అదే కారం కాదు, ఇవన్నీ
దినుసులన్నీ వేసాం కదా, మిర్చి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువతో సహా వేసాము. ఇప్పుడు బాగా దగ్గరికి ఉడికిపోవాలి. అప్పుడు మనం రైస్లో కలిపేసుకోవడమే. పులుసు ఇలా ఉడుకుతూ ఉంటే తూలుతూ ఉంటుంది, పైకి చిందేస్తుంది అన్నమాట. అప్పుడు మనము కొంచెం మూత పెట్టుకుందాం, ఇట్లా వారంపుగా కొంచెం మూత పెట్టుకుందాం. అప్పుడు పొయ్యి నిండా బయట ఇదంతా చిందుద్ది, స్టవ్ నిండా కొంచెం మూత పెట్టుకొని ఉంచుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మూత తీసి చూద్దామా, ఉడుకుతుంది కదా. చిన్న బెల్లం ముక్క వేద్దాం, ఎక్కువ వేసుకోకూడదు. టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోరకి. చిన్న బెల్లం ముక్క వేసి మళ్ళీ ఇంకొకసారి ఇలా కలుపుదాం. చిక్కగా అయిపోయింది, ఇంకొక నిమిషం అట్లా ఉంచుదాము. 2-3 నిమిషాలు ఇలా ఉంచితే ఇంకా చిక్కగా అయిపోతుంది. అప్పుడు ఇంక రెడీ అయిపోయింది, అన్నంలో కలిపేసుకోవడమే. చూసారా, పులుసు చాలా బాగా రెడీ అయిపోయింది కదా. ఇంక స్టవ్ ఆపేసి మనం తీసుకెళ్ళి అన్నంలో కలిపేసుకుందాం. చూసారా, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది పులిహోర పులుసు. ఇలా ఆయిల్ పైకి రావాలన్నమాట. ఆయిల్ పైకి వస్తే చాలా చాలా బాగుంటుంది. అప్పుడు అయిపోయినట్టు మనకి. ఇప్పుడు అన్నంలోకి వేసేసుకుందాం. ఎంత కావాలి మన రైస్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం పులుసు పక్కన ఉంచుకోవాలన్నమాట. ఉంచుకొని తర్వాత మనం చూసుకొని కలుపుకోవాలి. బాగా కలిపేసుకుందాం. ఇప్పుడు అన్నం ఎప్పుడు పలుగ్గా వండుకోకూడదండి. రైసు మెత్తగానే ఉండాలి. ఎన్ని రోజులు ఉన్న 2-3 రోజులు బాగుంటుంది. ఈ పులిహోర అయితే గట్టిపడిపోద్ది. మనం పులిహోర పులుసు వేసేటప్పటికి మనం అన్నం ఏ రకంగా వండుకుంటున్నామో అంతే. పులిహోర కదా పలుగ్గా ఉండాలి అలా అనుకుంటారు. అప్పుడైతే పులుసు వేయగానే మనకి గట్టిపడిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇంకా పులుసు పడుతుందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఇప్పుడు నేనైతే చూడను, సరిపడగా వేసాను. నేను ఇందులోనూ ఉప్పు అది చూడను, ముందే వేసేస్తాను. సరిపోతుంది. కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మేము పట్టించుకొని తినేస్తాం అన్నమాట. దేవుడికి పెట్టేవైనా ఇంట్లో చేసినవి అయినా సరిగ్గా నేను గొంపుకున్న ఉప్పులు చూడను. ఇప్పుడు చూసారా ఎంత బాగా రెడీ అయిపోయింది కదా. ఒక బౌల్లోకి తీసుకొని చూపించేస్తాను మీకు. ఈ పులిహోరలో కొంచెం క్యారెట్ తురుము కూడా వేసుకుందాం. సన్నగా తురిమిన క్యారెట్ తురుము, కొంచెం కొత్తిమీర వేద్దాం. వేడివేడి పులిహోరలో చాలా చాలా బాగుంటుంది. పైన అలంకారం కూడా వేసుకుందాం. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. చూసారా, వేడి వేడి పులిహోర. అది ఇంట్లోకైనా గుడికైనా. నేను గుడికి నైవేద్యం పట్టుకెళ్తున్నాను. ఇప్పుడు మనం చేసే ఏ పనైనా కూడా శ్రద్ధాభక్తులతో చేసుకోవాలి. అప్పుడు ప్రసాదం అయిపోతుందన్నమాట. ఈ పులిహోర అంటే మా ఇంట్లో అందరికీ చాలా చాలా ఇష్టం. ఎవరు పిల్లలు వస్తే పిల్లలు బాగా పులిహోర అని అడుగుతారు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మీకు నేను చేసి చూపించాలని. ఇది నా సొంతగా నేను చేసే పులిహోరని ఇంట్లో చేసుకునేదే మీకు నేనే చూపిస్తున్నాను. అదే భగవంతుడికి పెడతాను, భక్తులకి ప్రసాదంగా కూడా పెడతాను. అట్లాగే మన ఇంట్లో కూడా బ్రేక్ఫాస్ట్కి కూడా ఉపయోగపడుతుంది కదా. అన్ని విధాలుగా ఉపయోగపడే ఇలాగా చేస్తాను అన్నమాట. ఏ పని చేసినా కూడా ఆలోచించుకొని. సరే, మీరందరూ కూడా ఇదంతా ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. పులిహోర అయితే నచ్చుతుంది అందరికీ. ట్రై చేయండి మీరందరూ కూడా. ఇలాగే నేను చెప్పినట్టే మీరు కూడా చేసి చూడండి. జీడిపప్పు వేయడం మర్చిపోయాను, పక్కన పెట్టుకుంటామా అంతే, మర్చిపోతుంటాము. అన్నీని ఇట్లా పైన వేసుకొని మనం ఒక స్పూన్తో చూసారా పులిహోర అయితే ఇలాగా జీడిపప్పులతో. మిర్చిగా ఇష్టపడే వాళ్ళకి కూడా మిర్చిలో కూడా చింతపండు పులుసు అన్నీ కూడా దీన్ని పట్టుకొని ఉంటుంది అన్నమాట. పులుసులో ఉడికినాయి కదా, అలా తాలింపు పులుసులో ఉడికితే ఇవన్నీ కూడా పులుసులో ఉడికితే చాలా కమ్మగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పానని కాదు కానీ మీరు కూడా చూడండి, ట్రై చేయండి. మీకు నచ్చిందా లేదో నాకు తెలియాలంటే మీరు ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా పంపిస్తూ ఉండండి. మరో మంచి వీడియోతో, మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూసారు కదా, కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఇది పంపిస్తూ ఉండండి, వాళ్ళు కూడా చూస్తారు. ఏమన్నా ఓకే అండి, ఉంటాను మరి. బాయ్ బాయ్.